కూడా తోడ్పాటు అందిస్తాం. మేమందరూ కూడా 70 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా మాకు చేయాలన్నటువంటి ఉద్దేశం మాత్రం లేదు. అది ముందుగా మా చౌదరి గారు కూడా చెప్పాము. మరి అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారికి మరి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పడానికి కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోండి. నియోజకవర్గం పదవి వచ్చిందంటే కారణం బొడ్డు వెంకటరామ చౌదరి గారు. మరి చిన్న గ్రామంలో కూడా ఇలా కష్టపడుతున్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు. ఇది క్రమంగా చూసుకుంటారన్న ఉద్దేశం మీద కలిగించి నాకు ఇచ్చారు పదవి. తర్వాత అందరికీ కూడా ఇటు కుర్ర యువతను తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఆదేశాల మీదక ప్రతి ఒక్కరిని కూడా పదవులు ఇవ్వాలని ఈ నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా మాకు పదవులు అక్కలొద్దు, మాకు పదవులతో పని లేదు, ముందు కుర్ర యువతను తయారు చేయండి, ఎంతమంది అడ్డు వచ్చినా వెంకటరత్నం గారికి ఇవ్వండి, లేకపోతే ఇంకోళ్ళకి ఇవ్వండి, అందరికీ కూడా ప్రపోజ్ చేశారు మన వాళ్ళు అందరూ. ఏమండి సంటిబాబు గారు అందరూ కూడా. అలాగే చౌదరి గారు తెలుగుదేశాన్ని చాలా అన్యోన్యంగా ఓ తాడు మీద అందరం కలిపి నడిపిస్తున్నారంటే ఎవరికీ కూడా ఎలిగేషన్ లేకుండా, ఏ ఉద్దేశం కూడా ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్న ఇంకోళ్ళు ఉన్న మంచితనంతో మాట్లాడి ఈ ఆల తెలుగుదేశాన్ని ఒక కట్టడిగా నిలబెట్టి నడుపుతున్నాడంటే మరి చాలా మరి ఇంతకంట ఆనందంగా ఉందండి మాకంతా. మాకు చౌదరి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పదవులు, ఎంతోమంది నియోజకవర్గ పదవులు, స్టేట్ పదవులు అన్నీ కూడా మన నియోజకవర్గంకి వచ్చిన పదవులు నా ఉద్దేశ ప్రకారంగా ఎవరికి వచ్చి ఉండవు. అన్ని పదవులు ఇచ్చారు, అన్నీ కూడా ఇచ్చానని గొప్పతనం చెప్తలేదు చౌదరి గారు. మేము ఇచ్చాము ఈ పదవి అని చెప్పి ఎప్పుడు కూడా ఎవరితో చెప్పలేదు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి అందరికీ కూడా చాలా ఆనందంగా పదవులు ఇచ్చారు, చాలా చక్కగా ఉంది. అంతే తప్ప ఇప్పుడు కూడా మేము చౌదరి గారి వెనకాలే, పార్టీ వెనకాల ఉంటాం. టీడీపీ ఏ పక్క ఇన్ఛార్జి గారి వెనకాల ఇన్ఛార్జి చౌదరి గారికి ఇచ్చారు. అదేవిధంగా ఎంతో ఇదిగా కష్టపడి ఇచ్చినందువల్ల సీట్ ఇవ్వలేదు. సీటు చంద్రబాబు నాయుడు గారు పల్లవులకి ఇస్తానన్నారు, అదేవిధంగా పట్టుబడి ఆయన ఉన్నారు ఇక్కడ. అంటే ఎంత మంచితనం అన్నదే మనం చెప్పి మేమేం చెప్పక్కర్లేదండి, మీ అందరికీ తెలుసు, ఈ పెద్దలందరికీ తెలుసు. అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ చౌదరి గారు మేము చౌదరి గారు వెనకాలే ఉంటామని, పార్టీ కట్టుబడి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటామని మేము. మన ఇన్ఛార్జిగా మన తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులైనటువంటి బొడ్డు వెంకటరామ చౌదరి గారు కూడా యువకులే, అత్యంత యువకుల పక్షపాతి అయిన ఖచ్చితంగా పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి యువతను మేము ఉద్ధరించుకుంటాం. మేము కూడా పార్టీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామండి. ఆహారనిశాలు ఏమండి. తర్వాత నాయకులు మన ఓబులేని చైతన్య గారిని కూడా మాట్లాడవలసింది కోరుతాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం మన తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీని ప్రకటించడం జరిగిందండి నిన్న. అందులో తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక విప్లవాత్మకమైన మార్పు, పార్టీ పుట్టడంతోనే ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చినటువంటి పార్టీ. ఆ పార్టీ పరిపాలన కూడా స్త్రీలకు ఆస్తిలో సగం హక్కు ఇవ్వటం కానీ, స్థానిక సంస్థల్లో స్త్రీలకు రిజర్వేషన్ కల్పించడం కానీ, అనగాని వర్గాల నుంచి పైకి రావాలని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి ఎస్సీలకి రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ. అలాంటి పార్టీ 44 సంవత్సరాల తర్వాత కూడా అంతే నూతన ఉత్సాహంతో ఇవాళ ఒక సాధారణ కార్యకర్తలైనటువంటి క్లస్టర్ ఇన్ఛార్జిని, ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ని పొలిట్ బ్యూరో సభ్యులుగా చేసుకున్నటువంటి గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా యువతని, మహిళల్ని, బీసీలని, ఎస్సీలని అందరినీ సమతూకం పాటిస్తూ నిన్న ప్రకటించినటువంటి జాతీయ కమిటీ ప్రకటించారు. అలాగే మా యువగలం రథసాధైనటువంటి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ముఖ్య కారణమైనటువంటి మా భవిష్యత్ నాయకుడు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంచుకోవడం ఏదైతే జరిగిందో అది మాలాంటి యువత అందరికీ కూడా ఒక బలం కింద తెలుగుదేశం పార్టీకి నూతన ఉత్సాహం తీసుకొచ్చిందని చెప్పి మా ఉద్దేశం అండి. మా అందరిలో కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చేసింది. ఇక్కడ ఎలాగైతే బొడ్డు వెంకటరామ చౌదరి గారిని యువతను ఇన్ఛార్జ్గా ప్రకటించి ఈ రాజానగరం నియోజకవర్గం స్తబ్దతగా ఉన్న నియోజకవర్గాన్ని ఒక్కసారిగా సముద్ర కరటం ఎత్తు ఎదిగినంత ఎత్తుకు
ఎలాగైతే ఈ రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎదిగిందో అలాగే రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఈ అధికారాన్ని నిలుపుకుంటూ ప్రజలకు మరింత చేరువ తీసుకెళ్లడంలో నారా లోకేష్ బాబు గారు మరింత ముందుకు వెళ్తారని ఆశిస్తూ చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, మన కేంద్ర విమానయాన శాఖ మంత్రి రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శికి ఎన్నికైనటువంటి మన రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే నేను ప్రకటించిన జాతీయ కమిటీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బోడి వెంకటరామ చౌదరి గారికి, అలాగే మన రుడా చైర్మన్ గారికి, రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరామ చౌదరి గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రిక్ వారికి నా నమస్కారాలు. నిన్న జాతీయ పార్టీ కార్యవర్గాన్ని నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. పార్టీలో ఫస్ట్ నుంచి కష్టపడిన వాళ్ళందరికీ మంచి మంచి పొజిషన్లో మంచి మంచి పదవులు ఇచ్చి చాలా న్యాయం చేశారు పార్టీకి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన యువగలం రథసారథి మన నారా లోకేష్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా జిల్లా అధ్యక్షులు రుడా చైర్మన్ గారు శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, ఇచ్చేసిన పెద్దలకు, అలాగే పాత్రికేయులందరికీ నమస్కారం అండి. నిన్న మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసిన వాళ్ళందరినీ గుర్తించి ఒక కష్ట ఇన్ఛార్జ్ స్థాయి నుంచి ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళి కష్టపడే వాళ్ళకి ఈ ఫలితం ఇదని చెప్పి చూపించారు. అలాగే మా నారా లోకేష్ గారు, యువగలం రథసారథి అయిన మా నారా లోకేష్ గారిని వర్కింగ్ కమిటీ చైర్మన్గా పెట్టి ఇవాళ మామూలు ఎక్స్ప్రెస్ ట్రైన్ని వందే భారత్ లాగా బుల్లెట్ ట్రైన్లో దూసిపోయేలాగా మా పార్టీని ఏర్పాటు చేశారు. మా లోకేష్ గారి సారథ్యంలో రాబోయే రోజుల్లో మా పార్టీ చాలా స్పీడ్గా చాలా బాగా నడుస్తుందని ఆశిస్తూ ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడిన కమిటీకి లోకేష్ బాబు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన మన భవిష్యత్ నాయకుడు, అలాగే తెలుగుదేశం పార్టీ మన బొడ్డు వెంకటరామ చౌదరి గారికి రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరియు రుడా చైర్మన్గా, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించిన పార్టీకి రాజానగరం నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా కృతజ్ఞతలై ఉంటాం. ఎందుకంటే బొడ్డు వెంకటరామ చౌదరి గారు వచ్చాక రాజానగరం నియోజకవర్గం జవసత్వాలు ఎలా ఉన్నాయో మీరు కళ్ళ ముందు చూశారు. అలాగే మనం గ్రామ స్థాయి నుంచి క్లస్టర్, యూనిట్, బూత్లు అన్నీ గ్రామ కమిటీలు అవ్వచ్చు, మండల కమిటీలు అవ్వచ్చు, సామాజిక న్యాయం యువతకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీ చెప్పిన సిద్ధాంతం ప్రకారం బొడ్డు వెంకటరామ చౌదరి గారు ఆ కమిటీలన్నీ ఫిల్ చేయడం జరిగింది. అలాగే మన నియోజకవర్గం ఎన్నడూ చూడని విధంగా ప్రతిపక్షంలో ఉండగానే కార్యదర్శులు బొడ్డు వెంకటరామ చౌదరి గారు తీసుకురాగలిగారు. అలాగే అధికారంలోకి వచ్చాక కనీవిని ఎరుగిన రీతిలో రాజానగరం నియోజకవర్గ చరిత్రలోనే రాజానగరం నియోజకవర్గానికి స్టేట్ డైరెక్టర్, ఒక కాపు కార్పొరేషన్ డైరెక్టర్, ఒక బీసీసీఎల్ కార్పొరేషన్ డైరెక్టర్, టీటీడీ బోర్డు మెంబర్, లేబర్ కార్పొరేషన్ డైరెక్టర్, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్, అలాగే మన పూర్వపు నాయకులకి యాదవ్ కార్పొరేషన్ డైరెక్టరు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లా కమిటీలో ఒక సామాన్య కార్యకర్త వీరమ్మ అని సీతారామ మండలం కోనవరం గ్రామం నుంచి సామాన్య కార్యకర్త జిల్లా కమిటీలో స్థానం కల్పించగలిగారు బొడ్డు వెంకటరామ చౌదరి గారు. కొంతం నరసింహరావు గారు పార్టీకి సీనియర్ నాయకుడు, అలాగే మార్గాని ఆదినారాయణ గారు, అలాగే బండి ప్రసాద్ గారు, ఇలా ఎవరిని చూసినా సామాజిక వర్గాలని పాటిస్తూ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని పార్టీ చెప్పిన సూత్రాన్ని నమ్ముకుని కష్టపడిన కార్యకర్తల్ని గుర్తించడంలో ఎవరైనా సరే బొడ్డు వెంకటరామ చౌదరి గారి తర్వాతే. అయితే మనం చూసాం ఈ మధ్యన కొన్ని రుసరుసలు వినబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త.
బొడ్డు వెంకటరామ చౌదరి గారి మీద ఎవరైనా అవాకులు చవాకులు పేలాల్సి వస్తే తగిన పర్యవసానాలు, పార్టీ క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోబడతాయి. దయచేసి ఎవరైనా అలాంటి నియోజకవర్గంలో శ్రీరాములు లాంటి ఒక ట్రాన్స్పరెంట్ లీడర్ బొడ్డు వెంకటరామ చౌదరి గారు, కల్మషం లేని వ్యక్తి, కుళ్ళు కుతంత్రాలు లేని వ్యక్తి, ఇది భావోద్వేగంగా చెప్తున్న మాటలండివి. దయచేసి ఆయన జోలికి, ఆయన మాటలు ఎవరైనా మాట్లాడాల్సి వస్తే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీరు దయచేసి అవన్నీ గమనించుకుని మీరు ఏది ధిక్కరిస్తున్నారంటే పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీ నాయకుల్ని, పార్టీలో ఉంటూ ధిక్కరించే వాళ్ళని ఈ పార్టీకి అంత మంచిది కాదు. దయచేసి మీరు ప్రశాంతంగా ఉండి మమ్మల్ని ప్రశాంతంగా ఉంచాలని కోరుకుంటూ, బొడ్డు వెంకటరామ చౌదరి గారి నాయకత్వం ఈ రాజనగరం నియోజకవర్గంలో ఎప్పుడు పచ్చగా ఉంటుంది, శ్రీరామరాజ్యం అవుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో బొడ్డు వెంకటరామ చౌదరి గారు రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా చూడబోతున్నాం, చూస్తాం కూడా. ఇక స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. నా పేరు రాయుడు యేసుబాబు. నేను కోరుకొండ తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నిన్న ప్రకటించిన కమిటీ మా భవిష్యత్ నాయకులు నారా లోకేష్ గారు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఎన్నికవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీలో కష్టపడే కార్యకర్తకి ఎప్పుడు ఈరోజు రాకపోతే రేపైనా పదవులు వచ్చి తీరుతాయి. కానీ కొంతమంది కావాలని ఇన్ఛార్జ్ గారు మీకు సిఫార్సు చేయలేదు, మీకు పదవులు రాలేదు అని కావాలని బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా, వాళ్ళ పార్టీలో పనిచేస్తూ అందరూ కష్టపడతారు. కానీ అందరికీ పదవులు రావాలంటే ఎవరికీ పదవులు రావు, అందరికీ రావాలంటే అందరికీ పదవులు రావు. కాబట్టి వచ్చినప్పుడే ఇచ్చుకుంటే వెళ్తారు. పార్టీ అది అధిష్టాన నిర్ణయం ఉంటుంది. కానీ కావాలని బురద జల్లే కార్యక్రమం మాత్రం చేస్తే ఈ రాజనగరం నియోజకవర్గంలో కొంతమందికి ఇదే పని మీద ఉంటుంది. కొంచెం ఆశ చూసి మాట్లాడితే వాళ్ళకి కూడా బాగుంటుందని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. మన రాష్ట్రం అలాగే కేంద్ర తెలుగుదేశం పార్టీ కమిటీలు నూతన ఉత్తేజంతో మంచి కమిటీలను ఏర్పాటు చేసినందుకు అన్నిటికంటే ముఖ్యంగా మన యోగాలో నేత, రేపు రాబోయే సీఎం, మంచి స్పీడు మన నాయకుడు మన నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడం కూడా మన అందరమే కూడా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏం చేతంటే యాక్షన్ స్పీడ్ రావాలంటే యూత్ బ్లడ్ రావాలి. ఓల్డ్ బ్లడ్ అయితే నిదానింపు, యూత్ బ్లడ్ అయితే ఫాస్ట్గా ఉంటుంది. ఆయన చేత కమిటీలో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కింద చేయటం వల్ల పార్టీకి మళ్ళీ 82 పార్టీ స్థాపించినప్పుడు ఎలాగుందో దాన్ని మించి ఊపు కూడా రావడానికి అవకాశం ఉంది. తెలుగుదేశం రాకముందు ఎలాగున్నాం, మనం తెలుగుదేశం వచ్చాక ఎలాగున్నాం అన్నది కూడా అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం రాకముందు ఒక గ్రామంలో సాధారణ నాయకుడిని అంతే, ఒక గ్రామానికి. అలాగే తెలుగుదేశం వచ్చాక మండల నాయకుడిని అయ్యాను, జిల్లా నాయకుడిని అయ్యాను, రాష్ట్ర నాయకుడిని అయ్యాను. 39 పదవులు చేశాను నేను. తెలుగుదేశం పార్టీలో 45 ఏళ్ళు పార్టీ చరిత్ర ఉంటే 39 పదవులు చేశాను నేను. ఆ పార్టీ రాబట్టి, అందులో ఉండబట్టే ఒక బీసీ వర్గం, వెనకబడిన వర్గం ఈ స్థాయికి ఎదిగామంటే కారణం ఏంటి? తెలుగుదేశంలో రిజర్వేషన్ ఉండబట్టి, బీసీలకి ఒక వెసులుబాటు ఇవ్వబట్టి, అలాగే ఎస్సీలకి వెసులుబాటు ఇవ్వబట్టి ప్రతిభా భారతి గారు స్పీకర్ అయింది. మరి మన బాలయోగ్ గారేమో దేశానికే స్పీకర్ అయ్యాడు ఆయన. అలాగే మన యనమల కానీ, కేఈ కృష్ణమూర్తి గారు కానీ, ఈవేళ రామ్మోహన్ నాయుడు గారు కానీ ఎందరో బీసీ వర్గాల నుంచి ఎవరో చేయలేని పోస్టుల్లో ఈవేళ అధికారంలో ఉండి సూపర్ పోస్టుల్లో మంత్రుల కింద ఉన్నారు. కారణం తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం. 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ పెడుతున్నాను నేను, అణగారిన వర్గాల పైకి తీసుకురావాలన్న ఆయన ఆశయం ఈ 44 ఏళ్ళలో సూపర్ సక్సెస్ అయింది. ఇంచేత ఈవేళ ఏ వేదిక మీదకి వెళ్ళినా ఏదో పదవులు చేసిన బీసీలు కానీ, ఎస్సీలు కానీ మనకి స్టేజ్ మీదకి ఎక్కి అర్హత వచ్చిందంటే అదొక్క తెలుగుదేశం పార్టీ ఉండబట్టే మనం ఈ స్థాయిలో ఉన్నాం. అలాంటి పార్టీలో ఉండి ఈవేళ ట్రాన్స్పరెన్సీగా ఉన్న పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. ఏదన్నా మనం మాట అన్నామంటే ఖచ్చితంగా చేస్తాం, చేతి తీరుతుంది. ఈ పార్టీ మాట ఇచ్చిందంటే జరుగుద్దన్న నమ్మకం ప్రజల్లో ఉండబట్టే భారీ మెజార్టీతోటి, ఒకసారి మోసపోయిన మన భారీ మెజార్టీతోటి మనం నెగ్గడం జరిగింది. ఇంకా మన జిల్లాకి, మన నియోజకవర్గానికి వస్తే మా ఆనిముత్యం లాంటి బొడ్డు వెంకటరామ చౌదరి గారిని
మన నియోజకవర్గానికి ఇవ్వటం, ఆవేళకి పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన రథసారథిగా నియోజకవర్గం బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అప్పచెప్పటం, 3 మండలాల్లో కూడా ఏకతాటి మీదకి అజాత శత్రువుగా వాళ్ళు వీళ్ళు అని ఎప్పుడు ఎంతలేదు ఆయన. అజాత శత్రువుకి వెళ్ళి పార్టీ బలం కోసం కృషి చేసి ఆయనకు ఒకసారి ఎమ్మెల్యే సీటు రాలేదు, ఓసారి ఏమో ఎంపీ సీటు రాలేదు, అయినా ఎక్కడ నిరుత్సాహం చెందలేదు. పార్టీ కోసం డెడికేషన్గా ఆయన చేశాడు, మనం కూడా చేయించి భారీ మెజార్టీ మన నియోజకవర్గంలో వచ్చి ఇలా చేసిన ఘనత మన బొడ్డు వెంకటరామ చౌదరి గారు. అంతేకాదు రాష్ట్రంలో ఈ మన నియోజకవర్గం పేరు మీద ఎప్పుడు ఇన్ని పదవులు రాలేదు. స్టేట్ లెవెల్ పదవులు 5 డైరెక్టర్లు వచ్చినాయి మనకు. ఎప్పుడైనా ఉన్నాయండి పూర్వం? ఎక్కడా లేవు. అలాగే ఒక ఏఎంసీ చైర్మన్ ఈయన ఇచ్చారు, ముందు ఉంది నాకు, నేను అప్పుడు చేశాను. లేడీ రిజర్వేషన్ చైర్మన్ గారు అంటే ఇవ్వండి పర్లేదు, ఆడవాళ్ళు అయినా మా యువత అయినా ఎవరు వచ్చినా ముందుకు వస్తే స్వాగతిస్తాం, ఇవ్వండి పర్లేదు అన్నాం. అలాగే ఏంటంటే ఎక్కువ పదవులు తెచ్చిన ఘనత జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, అలాగే కమిటీలు వేయటంలో కానీ బాధ్యతగా ఆయన ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా, ఎన్ని రకాలుగా వ్యాపారాలు ఉన్నా పూర్తిగా పార్టీకి అంకితమై పార్టీ పని ఏది ఉంటుంది, పార్టీ ఆలోచన ఏముంటుంది, పూర్తిగా డెడికేషన్గా పార్టీకి పనిచేసి నాయకుడు దొరకటం మన అదృష్టం. ఏం చేద్దంటే మనం ఏదో ఆర్భాటంగా మాట్లాడి మనుషులు నమ్మకూడదు. మనం మాటలు తక్కువ, పని ఎక్కువ. అలాంటి వ్యక్తులు మనం నమ్మాలి. ఈవేళ అధికారం మనకి ఎన్డీఏ కూటమిలో అధికారంలో ఉండబట్టే ఈవేళ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. రైతు భరోసా ఇచ్చుకున్నాం, మన తల్లికి వందనం ఇచ్చుకున్నాం, మన ఉచిత బస్సు ఇచ్చుకున్నాం. అంతేకాకుండానేమో ఈవేళ మహిళలకి రిజర్వేషన్లో కూడా పార్లమెంట్లో రేపు బిల్లు ప్రవేశపెడటానికి ముందు తెలుగుదేశం పార్టీ ఉంది. కాన్స్టిట్యున్సీలు రీఆర్గనైజేషన్స్లో కూడా తెలుగుదేశం పార్టీ ముందుంది. అభివృద్ధి పదంలో ఇటు రాజధాని నడిపిస్తున్నాం, అటేమో మనం పోలవరాన్ని నడిపిస్తున్నాం. అనంతపురం జిల్లాలో కూడా బెంగళూరు సరిహద్దుకి గోదావరి నీరుని తీసుకొని వెళ్ళివ్వాలన్న తపన మన తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆలోచనే కాకుండా చేస్తున్నారు వీళ్ళు. నదుల అనుసంధానం ఎక్కడ మనమే చేయగలిగాం. గోదావరి నీరుని తీసుకొని వెళ్ళి కృష్ణాలో కలిపింది తెలుగుదేశం టైంలో పడిసని పెట్టాం. అలాగే కరువు కూరలు రాజానగరం మండలాన్ని ప్రతి ఎకరానికి నీరు ఇచ్చాం, ప్రతి ఎకరానికి కూడా దారేసాం. అలాంటి పార్టీ మంది చేసి పార్టీలో ఉండటం మనకు గౌరవం. ఈవేళ పదవులు ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, మనం కృషి చేస్తూ ఉంటే పదవులు అయ్యి వస్తాయి. ఇప్పుడు మేమేమో ఏజ్ బారు 75కి వచ్చాం, మమ్మల్ని మించి తయారవ్వాలి మీలో ఎక్కువ. 75 ఏళ్ళు వచ్చింది కాబట్టి మేము కొంచెం స్లో అవుతాం, చెయ్యాలన్న బాడీ సహకరించదు. యూత్ అయితే యాక్టివ్గా ఉంటారు, యాక్టివ్గా ఉండాలి కూడా. ఇప్పుడు పార్టీలో యువ రక్తం 50%, సీనియర్లో 50% ఉంటే వీళ్ళ ఆలోచనలు వాళ్ళ స్పీడు రెండు సమానమైనతో వెళ్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుద్ది, జిల్లా అభివృద్ధి చెందుద్ది, మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెంది. ఈవేళ భారతదేశాన్ని రాజ్యాంగంలో ఈవేళ ప్రభుత్వ పరంగా కూడా శాసించి హక్కు చంద్రబాబు నాయుడు గారు సాధించుకున్నారంటే ఆయన విజనరీ లీడర్ కాబట్టి. ఈవేళ మోడీ గారికి సలహాదారుడే కాదు, అందరు ముఖ్యమంత్రుల్లోకి ఇష్టమైన ముఖ్యమంత్రి ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు. ఏం చేత ఈయన దగ్గర ఆలోచన విధానం విజనరీ లీడర్ ఆయన. ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఆయన ఆలోచన విధానం బ్రహ్మాండంగా రేపు రాబోయే 20 ఏళ్ళు ఎలాగ ఉండాలి, రేపు రాబోయే 40 ఏళ్ళు ఎలాగ ఉండాలన్న ఆలోచనతో ఎన్టీ రామారావు గారు అప్పుడు నడిపించాడు ఆయన. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఆయన మించి ఈవేళ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచనలో ఏదో ఎన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా, లక్షల కోట్లు అప్పు ఉన్నా ఈవేళ ఏ పని కూడా ఆగకుండా ఇటు అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం, ఇటు సంక్షేమ పథకాలు ఎక్కడా 1వ తారీఖు దాటకుండా ఇటు జీతాలు ఇస్తున్నాం, ఇటు పెన్షన్లు ఇస్తున్నాం. కారణం ఏంటి? మేనేజ్మెంట్ వ్యవస్థ. అడ్మినిస్ట్రేటివ్ కరెక్ట్గా ఉంటే ఏదైనా జెన్యున్గా జరుగుద్ది, అడ్మినిస్ట్రేటివ్ వీక్గా ఉంటే ఏది జెన్యున్గా జరగదు. అలాంటి ముఖ్యమంత్రి మన లోకేష్ గారి లాంటి వ్యక్తికి ఈవేళ మనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం కూడా యూత్ ఇంకా స్పీడ్గా పరిగెట్టించి మీలో కూడా ఆయన స్పీడ్ అందుకుని నాయకులు తయారవ్వాలని కోరుతూ బొడ్డు వెంకటరామ చౌదరి గారికి ఆనాడు ఈనాడు ఏనాడైనా కూడా పూర్తి అంటగా మేము బయట ఎక్కువ తిరగకపోయినా ఎప్పుడు ఆయనకి వెన్నంటూ ఉంటాం, ఆయనకు పూర్తి మద్దతుగా ఉంటాం. పార్టీ కోసం మనం ఓపుకున్నంత వరకు కూడా పూర్తిగా పార్టీ కోసం డెడికేషన్గా పనిచేయడానికి మేమందరం ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఈ చేత పార్టీ వల్ల ఎదిగాం, పార్టీ వల్ల అభివృద్ధి చెందాం,
పార్టీ వాళ్ళు ఈవేళ ప్రతి ఎకరానికి నీరు ఇవ్వగలిగాం. పార్టీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి నియోజకవర్గానికి మార్చగలిగాం. తెలుగుదేశం రాకపోతే 10 ఏళ్ళు కరువు కోరల్లో 7 ఏళ్ళు కరువులు ఉండి 2 ఏళ్ళు వరద ఉండేది. మంచినీళ్ళు కూడా తాగటానికి ఉండేవి కాదు. కోరుకోడలో బిందు 3 రూపాయలు కొనుక్కుండేవారు. అలాంటి వ్యవస్థను మార్చి ఇంటింటికి నీరు ఇచ్చేలా చేసి ప్రతి గ్రామంలో హై స్కూల్ కట్టి, ప్రతి గ్రామంలో అంగన్వాడీ సెంటర్స్ కట్టి, ప్రతి గ్రామంలో సొసైటీ బిల్డింగ్స్ కట్టి ఈవేళ అవేర్నెస్ ప్రజల్లో పెంచి రాజకీయ నాయకులు అందరినో తయారు చేసే కర్మాగారం తెలుగుదేశం. అంటే అమాయకుల నుంచి ఆదర్శవంతులుగా తయారు చేసి ఆదర్శ నాయకులుగా తయారు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పుకునే పార్టీ మన పార్టీ. ఇలాంటి పార్టీలు ఉన్నందుకు మనం అందరం కూడా గర్వించాలి. ఇలాంటి పార్టీ ఇంకొక 100 ఏళ్ళు ఉండాలి. దేశంలో కూడా మన పెత్తనం సాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.